ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయ. పక్కన నిలిచి తట్టి లేపి త్వరపడి నువ్వు లేచి నాతో పాటు నడవమన్నాడు. అప్పుడు పేతురుకు మెలుకు వచ్చింది. లేచి చూడంగానే చేతులకు కాళ్ళకు ఉన్న సంఖ్యలు ఏమైపోయినాయంట, తెగిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విశ్వసించినట్లయితే ఎటువంటి సమస్యతో దేవుని మందిరానికి నువ్వు వచ్చావో ఈరోజు నా దేవుడు నీకు విడుదల కలుగ చేయును గాక. నీ కుటుంబంలోని ప్రతి సమస్య తొలగిపోవును గాక. నీకు సమాధానం కలుగును గాక. నీ మార్గాలంతట్లో నిన్ను వర్ధిల చేయును గాక. నీ చేతి పనులు కష్టార్జితం అంతటిని ప్రభు దీవెనకరంగా మార్చును గాక. నీకున్న ప్రతి వ్యాధి, అప్పుల సమస్యల, ఆటంకాలన్నిటి నుండి యేసు నామములో తొలగిపోవును గాక. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసముతో, నిరీక్షణతో దేవుడు పేతురుని చెరసాల నుండి తీసుకొని వస్తాడనే నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడే దేవుడు వారి జీవితంలో కార్యం చేశాడు.